హలో హలో, నా బైక్ పాడైపోయింది, నీ బైక్ ఒక 10 డేస్కి ఇస్తావా? హలో హలో, షాపింగ్కి వెళ్దామా? యాక్చువల్లీ నా కార్ బాగాలేదు, నీ కార్ ఇస్తావా? ఆర్ ఎల్స్ నువ్వు వస్తావా? డ్రైవింగ్కి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. హలో మిస్, నీ శారీ బాగుంది, నాకు ఇస్తావా? నేను మళ్ళీ కొనాలి అంటే సేమ్ డ్రెస్ మళ్ళీ ఎందుకు? హలో హలో, మీరు వంటలు చాలా బాగా చేస్తారు కదా, ఒక 4-5 డేస్ నా కోసం కూడా వండి పెడతారా? ఒకటి తెలుసా, నాకు అసలు చాలా ఫీవర్గా ఉంది. ఈ 4-5 డేస్ నువ్వు చూసుకుంటావా? కొంచెం నా సేల్స్ క్లోజ్ చేసి మెయిల్ పంపిస్తావా బాస్కి? సో ఈ టాపిక్ వచ్చేసి మా డైరెక్టర్ నవీన్ గారు ఇచ్చారు. ఇవాళ టాపిక్ స్క్రిప్ట్. ఫ్రెండ్కి కానీ కజిన్కి కానీ దే నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. వాళ్ళకి తెలుసు నేను ఆడుకుంటున్నారు అంటే నీ ఎమోషన్స్ తెలుసు, ఎట్లా వర్క్ అవుతుందో తెలుసు, అన్నీ తెలుసు. సో దే కీప్ ఆన్ కాలింగ్ యూ ఓన్లీ ఫర్ దట్, లైక్ యూనో వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటేనే కాల్ చేయడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడము, తర్వాత అడ్రస్ లేకుండా పోవడం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత. సో కేర్ఫుల్గా నీ సజెషన్స్ తీసుకోవడము, నీ ఎనర్జీ తీసుకోవడం, నీ టైం తీసుకోవడం, అన్నీ తీసుకోవడము. మళ్ళీ నీకు అలాంటి టైం వచ్చినప్పుడు దే విల్ నాట్ ఈవెన్ పిక్ ద కాల్. అలాంటి వాళ్ళకి నీ ఎనర్జీని ఇవ్వకూడదు. నెగిటివ్ సైన్ ఉన్న పీపుల్కి నీ ఎనర్జీ ఇవ్వకూడదు. ఎట్లయితే ఫ్రూట్ ట్రీ ఎగ్జాంపుల్ నేను ఇచ్చానో, వాటర్ కూడా పోయకుండా ఫ్రూట్ ప్లక్ చేయడం అనేది ఎంత తప్పో, నీకు ఎనర్జీ అంటే నీకు సపోర్ట్ ఇవ్వకుండా నీ సపోర్ట్ తీసుకునే వాళ్ళని కూడా యూ హ్యావ్ టు కీప్ దెమ్ అవే అనమాట. సో ఇన్ దాట్ వే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ ఉంది, ఫోన్ నువ్వు ఛార్జ్ పెట్టావు, లైక్ దట్ ఫోన్ నువ్వు ఛార్జ్ పెట్టావు, లైక్ దట్ మనం కూడా ఛార్జ్ అవుతాం ఎవ్రీడే. మనం నిద్రపోతాం, విల్ గెట్ రిలాక్స్. మనం 100% ఛార్జ్ అవుతుంటే ఆ ఛార్జ్ ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం అంటే బయటికి వెళ్ళినాక ఆ ఛార్జ్ 100%లో మనం ఎంత పర్సెంట్ మనం ఇచ్చామో, ఎంత ఎనర్జీ డ్రైన్ అయిపోయామో, వీ లెఫ్ట్ విత్ జీరోనా లేదంటే వీ గాట్ దట్ ఛార్జ్ బ్యాకా అనేది చూసుకోవాలి. ఒక్కసారి అది చూసుకుంటే యూ కాంట్ బీ ఎ క్యాండిల్ టు ఎవ్రీ వన్. అందరూ వచ్చి ఆ వార్మ్నెస్ ఎంజాయ్ చేసి వెన్ ఎవర్ దే ఫీలింగ్ లైక్ కైండ్ ఆఫ్ కొంచెం వాళ్ళకి చలేస్తున్నప్పుడు వచ్చి దే వాంటెడ్ టు ఎంజాయ్ యువర్ వార్మ్నెస్, దెన్ గో అవే. డోంట్ ఎంటర్టైన్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎట్ ఆల్. నీకు క్యాండిల్ ఉన్నప్పుడు, వాళ్ళు వార్మ్నెస్ ఎంజాయ్ చేసినప్పుడు, అది అయిపోతున్నప్పుడు దే హ్యావ్ టు జస్ట్ పోర్ అట్లీస్ట్ ఆయిల్ సో దట్ దే కెన్ కమ్ బ్యాక్ అండ్ అగైన్ దే కెన్ ఎంజాయ్ ద వార్మ్నెస్ అని. సో మినిమం థింగ్ అది ఎలా ఏంటి, మన ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎనర్జీ మనకి ఎక్కడ డ్రైన్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్లీ మీరు ఏం చేస్తారంటే, డోంట్ ఎవర్ టెల్ ఆల్ ద ఫైనాన్షియల్ పొజిషన్ కానీ, మీ పొజిషన్ కానీ, వాట్ ఈస్ యువర్ వీక్నెస్ కానీ, మీకు ఏం నచ్చుతాయి కానీ, వాట్ ఈస్ యువర్ వీక్ పాయింట్స్ అనేవి ఎవరికి చెప్పకండి. అది సిబ్లింగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బికాస్ దే స్టార్ట్ టేకింగ్ అడ్వాంటేజ్. ఒకవేళ వాళ్ళకి అన్నీ తెలిసినా కానీ కూడా యూ సెట్ ఏ బౌండరీస్. ఓకే ఫైన్, నాకు ఇది ఉంది, పాసిబిలిటీ ఉంది, బట్ ఇక్కడ కమిట్మెంట్ ఉంది, దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ, బట్ ద థింగ్ ఈస్ ఇక్కడ నాకు ఆ పాసిబిలిటీ లేదు. యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అ బౌండరీ. ఆ బౌండరీ కనుక లేకపోతే నీ ఎనర్జీ సోర్స్ జీరో అయిపోతుంది. నువ్వు ఛార్జింగ్ 100% ఛార్జింగ్ 100 టైమ్స్ పెట్టినా అది అయిపోతుంది. బికాస్ యూఆర్ స్పెండింగ్ ఆన్ ద రాంగ్ పర్సన్. ఎనర్జీని మనం ఎవరిపైన స్పెండ్ చేస్తున్నాము, ఇప్పుడు ఏ పర్సన్ మీదైనా స్పెండ్ చేసామనుకో, ఆ పర్సన్ మీద మనకి ఎనర్జీ డల్ అవుతుందా, లో అవుతుందా, మనం ఎలా ఉన్నామో ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం కనెక్ట్ అయిన పర్సన్తో మనకు హ్యాపీనెస్సే లేదు, ఎనర్జీ రావడం కాకుండా హ్యాపీనెస్ రాకుండా మన నుంచి ఎనర్జీ డ్రైన్ అవుతుంది అంటే డెఫినెట్గా ఆ పర్సన్ని మనము గ్యారంటీగా పక్కన పెట్టాలి. బికాస్ అవర్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, హూ ఈజ్ వర్త్ ఆఫ్. మన పక్కన ఉన్న వాళ్ళే మన ఎనర్జీని డ్రైన్ చేస్తారు. అంటే ఆ ఎనర్జీ ప్యాసేజ్ అని ఉంటుంది కదా, ఆ ఆరా కానీ ఎనర్జీ పాస్ కానీ, మనం పక్కన ఉన్నప్పుడు ఎదుటి పర్సన్ చాలా హ్యాపీగా యాక్టివ్గా ఉన్నారు అంటే అది మన ఫ్లో. సో అది ఇస్తున్నప్పుడు మనం కూడా హ్యాపీగా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్. ఇదే ఒక సింగిల్ వర్డ్ ఐ వాంట్ టు కన్క్లూడ్ ఇట్. మనము ఒకవేళ ఒక 2% ఛార్జింగ్ మనం ఇచ్చాము అంటే అట్లీస్ట్ మనకు 0.5% ఛార్జింగ్ బ్యాక్ రావాలి కదా, లేకపోతే మళ్ళీ ఆ మొబైల్ ఎలా వర్క్ చేస్తుంది? చెయ్యండి ఇఫ్ యూఆర్ వెల్ ఆఫ్. నీకు వంట చేసి ఇష్టం ఉంటే చెయ్యండి, బట్ నీకు జ్వరం వచ్చినప్పుడు అట్లీస్ట్ నీకు ఒక మిల్క్ తెచ్చిస్తే అలాంటి పర్సన్కి నువ్వు డెఫినెట్గా 4 రోజులు కూడా కడిగి వండి పెట్టచ్చు. నీ కార్ అడిగారు 4 days, ఇవ్వచ్చు గ్యారంటీగా. అట్లీస్ట్ నువ్వు లోలో ఉన్నప్పుడు కనీసం నేను కాఫీకైనా తీసుకెళ్తాను, కాఫీ ఇస్ 4 rupees కదా, కాఫీ అయినా తెచ్చిస్తే నువ్వు 4 days కాదు, 10 days కాదు, 15 days ఇవ్వచ్చు. ఓకే, నీ మెయిల్ నువ్వు పంపించవచ్చు. కనీసం నీకు ఒక 10 times నువ్వు చేసినప్పుడు తను ఒకసారి నీకు కనీసం ఒక 2 times తను చేస్తే నువ్వు 10 times తనకు చేయొచ్చు.
రైట్? దట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఐస్ క్రీమ్ తీసుకెళ్ళచ్చు, తన అట్లీస్ట్ తనని నువ్వు 100 సార్లు తీసుకెళ్తే తన ఒక్కసారి నేను తీసుకెళ్తే దట్ షోస్ ద లవ్. సో ఇన్ దాట్ వే ఏదైనా సరే నీకు ఏం వస్తుంది అంటే, నువ్వు 100% ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు నీ ఛార్జ్లో ఆల్మోస్ట్ ఆల్ 90% తీసుకున్నప్పుడు 1% మిగిలాలి కదా అట్లీస్ట్ ఫోన్ బతకడానికి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్.